హైదరాబాద్ మహానగరంలో వసతి అంటే జేబులకు చిల్లు పడాల్సిందే. దూర ప్రాంతాల నుంచి వచ్చే యూత్ హోటల్స్, లాడ్జీల్లో రూమ్ తీసుకోవాలంటే కొంచెం కష్టమే. కానీ అలాంటి యూత్కు తక్కువ ఖర్చుతో వసతి కల్పిస్తోంది హైదరాబాద్ యూత్ హాస్టల్. సిటీకొచ్చే యూత్కు తక్కువ ఖర్చుతో వసతి కల్పిస్తోంది హైదరాబాద్ యూత్ హాస్టల్. ఒక రోజుకు కేవలం 80 రూపాయలకు నాన్ ఏసీ, 120 రూపాయలకు ఏసీ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇక విద్యార్థులకైతే 20 రూపాయలు తక్కువే తీసుకుని వసతి కల్పిస్తున్నారు నిర్వాహకులు. అయితే హైదరాబాద్ లోకల్ వారికి మాత్రం ఇక్కడ వసతి కల్పించరు. హుస్సేన్ సాగర్ బోట్స్ క్లబ్ దగ్గరున్న హైదరాబాద్ యూత్ హాస్టల్ను 1976లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మించాయి. హాస్టల్ భవన నిర్వహణ బాధ్యతను యువజన సంక్షేమ శాఖకు అప్పగించాయి. హాస్టల్లో 110 నాన్ ఏసీ బెడ్స్, 32 ఏసీ బెడ్స్ ఉన్నాయి. హాస్టల్ నిర్వహణ కోసం 6 సిబ్బందిని ఏర్పాటు చేసింది. దేశంలోని ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారైనా హైదరాబాద్ యూత్ హాస్టల్లో రూమ్ బుక్ చేసుకుని ఉండొచ్చని సిబ్బంది చెబుతున్నారు. దీంట్లో స్టూడెంట్స్ ఎక్కువ కేరళ, తమిళనాడు నుంచి వస్తారు. ఇండస్ట్రియల్ టూర్ మీద, స్పోర్ట్స్ దాటి వాళ్ళు కూడా ఎక్కువ వస్తారు. ప్లస్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, మీటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అకామిడేషన్ పర్పస్ చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది తెలంగాణ గవర్నమెంట్. స్టూడెంట్స్ ఇప్పుడు ఇట్లా ఆర్మీ సేలింగ్ క్లబ్ వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఎక్కువ స్ట్రెంత్ వస్తుంది. దానివల్ల మాకు సరిపోవట్లేదు. వాళ్ళు 400 మెంబర్స్ అట్లా వస్తారు. మా దగ్గర ఓన్లీ 140 ఉంది కాబట్టి సరిపోవట్లేదు. దానివల్ల ఇంకొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఏటా మార్చి నుంచి జూలై వరకు ఈ హాస్టల్లో రూమ్స్ దొరకాలంటే కాస్త కష్టమే. 2-3 నెలల ముందు ఆన్లైన్లో బెడ్స్ బుక్ చేసుకుంటారు. అయితే హాస్టల్ బిల్డింగ్ను ఆధునీకరించి అదనంగా మరికొన్ని బెడ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆర్మీ ఔటింగ్ నోడ్ ముంబై నుంచి వచ్చాను నేను. ఇక్కడ ఇంచుమించు ఒక 2004 నుంచి మేము ప్రతి ఇయర్ ఇక్కడ గేమ్స్ ఆడడానికి వస్తున్నాం. అది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఇయర్ 400 అబవ్ పార్టిసిపెంట్స్ వస్తారు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఈ ఈవెంట్కి. బట్ ఇక్కడ ఉన్న అకామిడేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇలాగే అక్కడ తెలంగాణ గవర్నమెంట్ వేరే స్పాట్స్లో కూడా ఇలాగ యూత్ హాస్టల్ డెవలప్మెంట్ చేస్తే ఇంకా స్పోర్ట్స్ మ్యాన్ కానీ స్టూడెంట్స్ కానీ వచ్చి అకామిడేట్ అవడానికి బాగుంటుంది. హాస్టల్లో తక్కువ ఫీజుతో వసతి, భోజనం ఏర్పాటు చేయడంపై యూత్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హోటల్స్, లాడ్జీల్లో వసతి పొందాలంటే వేలల్లో ఖర్చు పెట్టాల్సి వస్తోందంటున్నారు. బయట ఉండాలంటే రూమ్స్ అకామిడేషన్ చాలా కష్టం దొరకాలంటే. బయట ఉండాలంటే మ్యాక్సిమం 500 to 1000 రూపీస్ అవుతుంది. అదే ఇక్కడ యూత్ హాస్టల్ అనేది మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ యూత్ హాస్టల్ మనకి అందుబాటులో ఇచ్చింది. మన గవర్నమెంట్ అయితే ప్రైవేట్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి దీన్ని. హాస్టల్ నిర్వహణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వటం లేదు. ఏడాదికి 10,000 మంది యూత్ హాస్టల్లో వసతి పొందుతున్నారు. వసతి పొందిన వారు ఇచ్చిన డబ్బులతోనే హాస్టల్ నిర్వహణ, సిబ్బంది వేతనాలతో పాటు సీసీ కెమెరాలు, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు సిబ్బంది.